హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్టి పొంగలిని అచ్చం టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది నవరాత్రిలో 9 రోజులు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 9 రోజులు రకరకాల ప్రసాదాలు అమ్మవారికి చేసి పెడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మొదటి రోజు కట్టి పొంగల్ని తప్పకుండా తయారు చేస్తారు. కొంతమంది నార్మల్గా చేస్తూ ఉంటారు, కొంతమంది ఇలా రకరకాలుగా ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు. మనకి ప్రసాదాలు చేసేటప్పుడు అచ్చం టెంపుల్ స్టైల్లో రావాలి అంటే చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలి. మరి ఈ కట్టి పొంగలని టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా చిన్న గ్లాస్ని అయితే మెజర్మెంట్ వారీగా తెలుసుకోవడం కోసం తీసుకోవాలి. ఇదే గ్లాస్తో నేను పెసరపప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. మనకి వాటర్ వేసేటప్పుడు లెక్క తెలియాలి కదా, దానికోసము నేను ముందుగా పెసరపప్పు బియ్యాన్ని నానపెట్టాను. ఇలా నానపెట్టడం వల్ల రైస్ బాగా కుక్ అవుతుంది, ఉడికిన తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చూపించిన గ్లాస్తో నేను హాఫ్ గ్లాసు రైస్, హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను. మీరు పెసరపప్పు ప్లేస్లోని పెసలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే, పప్పే వేయాలని ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక గ్లాసుకి 3 గ్లాసులన్నర వాటర్ వేసాను కుక్కర్లో. అయితే మీరు బయట చేస్తున్నట్లయితే 4 గ్లాసుల వరకు వేసుకోవాలి. ఇంకా పల్చగా కావాలి అనుకుంటే మరొక 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని 3 నుంచి 5 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ని పెట్టి ఒక్కోసారి కుక్కర్లో కూడా 1-2 విజిల్కే బాగా ఉడికిపోతాయి కదా, అందుకు గాను చెప్తున్నాను. అన్ని కుక్కర్లో ఒకేలాగా కుక్ అవ్వు. నేను కొంచెం మెత్తగా కాకుండా అలా అని డ్రైగా కాకుండా కొంచెం మీడియంగా, మనం పరమాన్నం ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా ఉంటేనే బాగుంటుంది. ఇలా చక్కగా 4-5 విజిల్లు వేయించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయనవసరం లేదు, జస్ట్ పప్పు మెత్తగా అయితే టేస్టీగా ఉంటుంది కట్టి పొంగలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోని మనకి అచ్చం టెంపుల్ స్టైల్లో రావాలి అంటే తప్పకుండా మనం నెయ్యినే వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కనుక. ఇలా వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు, మిరియాలు వేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది. అలానే మనం ఫస్టే ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు తప్పకుండా ఉండాలి. మీరు ఇంట్లో తినడానికైతే ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. మనం ఓన్లీ ప్రసాదం కింద చేస్తున్నాం కనుక నేను చూపించినవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, జీడిపప్పు, మిరియాలు కూడా తప్పకుండా వేసుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. వీడియో అయితే మిస్ అయిందనమాట. నేను కెమెరా ఆన్లో ఉంది అనుకున్నాను, కానీ వీడియో చూసేసరికి అది ఆన్లో లేదనమాట. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత తప్పకుండా ఇంగువ యాడ్ చేస్తేనే మనకు అచ్చం టెంపుల్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవరు ప్రసాదాల్లో మరి కాస్త టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే కట్టి పొంగలి అచ్చం టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మనము అమ్మవారికి ప్రసాదం కింద పెట్టవచ్చు, లంచ్ బాక్స్లో తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, డిన్నర్ కింద తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ ఎస్ఎం ఛానల్ని.